హలో సురేష్ గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. 25 ఇయర్స్ జర్నీ. 25 years యాజ్ ఏ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ నేను నిర్మాతగా సాంబై రిలీజ్ అయ్యి 25 years. అంటే ఇండస్ట్రీకి అంతకుముందు ఇంకా ప్రస్థానం ఉంది. అవును. ఇండస్ట్రీ కెమెరా అసిస్టెంట్, ప్రొడక్షన్ మేనేజరు, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా కమర్షియల్ సినిమాలు తీశారు, స్టార్స్తో సినిమాలు తీశారు, డబ్బింగ్ సినిమాలు కొన్నారు, రీమేక్ సినిమాలు చేశారు. ఆ చేయని పని అంటూ లేదు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ డబ్బింగ్ చేశాను, రీమేక్ చేశాను, స్ట్రైట్ సినిమాలు చేశాను, అన్నీ చేశాను. సో ఎలా ఉంది సార్ ఈ జర్నీ? ఇండస్ట్రీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ. 25 years ఇండస్ట్రీలో వచ్చి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మీరు చూసినంత హైస్ ఎవరో చూసుంటారో, మీరు చూసినంత లోలు చూసుంటారు. నేను అన్నీ చూశాను. హై చూశాను, లో చూశాను, కష్టం చూశాను, సుఖం చూశాను. కానీ ఎప్పుడు సుఖంలోనే ఉన్నాను. కష్టం అంటే ఏదో బాధపడిపోయి డబ్బులో ప్రాపర్టీలో పోయినాయి తప్పితే కష్టం అనేది లేదు. సుఖంగానే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా బాగానే ప్యారలల్గా బాగానే రన్ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ కంటే నేను కొన్ని ప్రాపర్టీస్కి కొన్నాను. నేను అమ్మలేదు, కొంతమందికి ఇచ్చాను, రిజిస్ట్రేషన్ చేశాను. అట్లా తప్పితే నేను అమ్మటం కొనటం చేయలే. నేను నా వరకు నాకు సఫిషియెంట్గా నేను సంపాదించుకున్నాను. ఓకే సార్, ఆ తర్వాత 9 ఏళ్ళు బ్రేక్ తీసుకుని ఇప్పుడు పెద్ద అయింది, ఆల్మోస్ట్ 8 కోట్లు హీరోయిన్ చేశారు. బ్రేక్ తీసుకున్నది సాటిస్ఫాక్టరీ స్టేజా? 100% సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను. మీరు అడిగింది క్వశ్చన్ ఏంటి మళ్ళీ ఒకసారి? అంటే బ్రేక్ వచ్చినా సరే ఇప్పుడు ఆ అబ్బాయిని ఎంత పెద్ద హీరోయిన్ చేసుకొచ్చినా నేను హ్యాపీగానే ఉన్నాను. నేను ఇండస్ట్రీకి దూరంగా లేను. డైలీ మా అబ్బాయి షూటింగ్ వెళ్తున్నారు. ప్లస్ నేను హిందీ ఛత్రపతి ఫస్ట్ కాపీ నేనే ప్రొడక్షన్ చేసి ఇచ్చాను. అందుకని నేను ఇండస్ట్రీతోనే ఉన్నాను, ఇండస్ట్రీలోనే ఉన్నాను. పిల్లలు అప్ గోయింగ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే చాలామంది ఇప్పుడు పెద్ద హీరోల దగ్గర నుంచి చాలామంది ప్రొడ్యూసర్లు కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ మీరు చేసిన విధానం కొంచెం డిఫరెంట్. అంటే చేయి పట్టుకుని నడిపించినట్టుగా నడిపించారు. మామూలుగా అయితే ఎవరో ప్రొడ్యూసర్ని పిలిచి నువ్వు చేయవయ్యా అని చెప్పి పెట్టేయడం వేరు, ఇది వేరు. మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన ఇంట్లో నుంచి మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేనే చేయాలనుకున్నాను. దానికి వివిఎన్ఐ గారు అడగటం, వివిఎన్ఐ గారు ఒప్పుకోవటం, ఈ లోపల వెల్ ట్రైన్డ్ అవటం మెయిన్. మనం ఏదో ఇంట్రడ్యూస్ చేసామంటే ఏమీ లేకుండా ఒక ప్రొడ్యూసర్ కొడుకు అని కాకుండా, మన దగ్గర డబ్బు ఉందని కాకుండా, అతను వెల్ ట్రైన్డ్ యాక్టింగ్ పరంగా, డ్యాన్సు, జిమ్నాస్టిక్స్, యాక్షను, ఒక్కొక్క బాంబేలో, హైదరాబాద్లో, యుఎస్లో చాలా చోట్ల ట్రైన్డ్. వియత్నాం ఫైట్స్, వియత్నాం స్టంట్స్ తీసుకెళ్ళి అక్కడ వియత్నాంలో స్టంట్స్ నేర్పించడం, అట్లా అన్నీ నేర్చుకున్నాకే ఇండస్ట్రీకి వచ్చింది. అంటే అల్లుడు సీనుతో ఇంట్రడ్యూస్ చేశారు. నాయక్ తర్వాత వినాయక్ గారిని తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్ని, డిఎస్పి గారి మ్యూజిక్ అప్పట్లో బిగ్ ఫామ్ అని, పెద్ద హీరోయిన్లు సమంత గారిని తీసుకొచ్చారు, లేకపోతే తమన్నా గారిని ఒక సాంగ్ తీసుకొచ్చారు. హెవీ ప్యాడింగ్. అసలు హెవీ ప్యాడింగ్ అని కాదు, ఒక కమర్షియల్ హీరోకి కమర్షియల్ సినిమాలు ఇంట్రడక్షన్ చేస్తే మార్కెట్ స్టడీగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుందని అందరితోటి కొత్తగా హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అలవాటు అవ్వాలంటే అందరితో పాటు ఉండాలి, అందరు ఆర్టిస్టులు ఉండాలి, కాంబినేషన్ ఉండాలి. అప్పుడు సమంత మంచి సక్సెస్లో ఉంది, తమన్నా నా టాప్ 1లో ఉంది. ఆ అమ్మాయి కూడా ఆ రోజు మనం రిక్వెస్ట్ చేసి అడగగానే సాంగ్ చేయడం అంటే ఫస్ట్ సాంగ్ అదే. తమన్నా టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు స్పెషల్ సాంగ్ అదే ఫస్ట్ సాంగ్. సో అది రిక్వెస్ట్ మీద చేసింది. యాక్చువల్గా మేము అనుకున్న అల్లుడు సీన్ కంటే ముందు ఇద్దరు హీరోయిన్లు కథ, సమంత తమన్నా ఇద్దరు హీరోయిన్లు. ఆ కథ మారి అల్లుడు సీన్ కథ వచ్చేసరికి ఇందులో ఒకటే హీరోయిన్. అప్పుడు సమంత అయింది, తమన్నాని రిక్వెస్ట్ చేశారు, ఇలా జరిగింది, నీకు చెప్పిన కథ వేరు, ఇప్పుడు జరుగుతున్న కథ వేరు, సో సాంగ్ చేస్తారంటే ఒకసారి ఆలోచించుకొని చెప్తానంది. 1 week తర్వాత డేట్లు చెప్పింది, చేసింది. అంటే చాలామంది ఏంటంటే వీళ్ళందరికీ కని విని ఎరగని రీతిలో డబ్బులు ఇచ్చారు, అందుకని కన్విన్స్ చేశారు. కని విని అప్పట్లో అంటారు. కని విని అతను ఏముండదండి, 60-70 తీసుకునే వాళ్ళు ఇంకో 20-30 ఎక్కువ తీసుకుంటారు. మనకి ఇమీడియట్లీ డేట్లు కావాలి, ప్లస్ కొత్త వాళ్ళతో యాక్ట్ చేయడానికి వాళ్ళు కూడా అప్కమింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదో ఒకటి ఫైనాన్షియల్గానో ఇంకో రకంగానో వాళ్ళకి హెల్ప్ అయితేనే కదా వాళ్ళు కూడా, లేకపోతే మన దగ్గరకు వచ్చేసి లేదా అందరూ చేస్తారు కదా. అవునవును. కానీ చాలామంది మీరు ఎప్పుడు అల్లుడు సీను కలెక్షన్స్ అప్పట్లో ఫస్ట్ హీరోకి బిగ్ కలెక్షన్స్. కరెక్ట్. కానీ చాలామంది ఇండస్ట్రీలో అంటారు
ఆ మాట వాస్తవమే. కాకపోతే దానికంటే ఎక్కువ వచ్చిన దానికంటే ఎక్కువ పెట్టి హీరోని ల్యాండ్ చేశారు, అందుకనే ఇబ్బంది పడ్డారు సురేష్ గారు తర్వాత కాలంలో అంటారు. నేను ఎప్పుడు అసలు ఇబ్బంది పడలేదండి. మనం పిల్లలు స్కూల్లో చదివిస్తాము, ఫీజులు ఎక్కువ కట్టామని బాధపడతాం ఏంటి? పెద్ద స్కూల్లో చదివిస్తాలంటే ఫీజులు కట్టాల్సిందే కదా. ఫీజులు మళ్ళీ వెనక్కి ఎప్పుడు వస్తాయి? వాళ్ళు ప్రయోజకులై పొజిషన్లోకి వచ్చినప్పుడు ఈ ఈ ఎడ్యుకేషన్ ఇదంతా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ జాబ్ వేరో ఏదో చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసే కదా చేసేది. అలాగే నేను చేసినప్పుడు 38 కోట్లు అయింది. 38 కోట్లు నాకు 10 కోట్లు రిలీజ్కి ముందే వచ్చింది. హిందీ శాటిలైట్ 5 కోట్లు వచ్చింది. తెలుగు శాటిలైట్ అప్పుడు టాప్. ఇంట్రడక్షన్ హీరోకి ఏ హీరోకి రానంత వచ్చింది. బికాజ్ ఆఫ్ వినాయక్ కావచ్చు, సమంత కావచ్చు, తమన్నా కావచ్చు, వీళ్ళందరూ ఉండటం వల్ల 10 కోట్లు ముందే రిలీజ్కి ముందే నాకు వచ్చింది. రిలీజ్ నేను ఓన్గా చేశాను. నైజాం 760 నాకు 860 రాజు ఇచ్చాడు. 10 కోట్లు చేసింది ఆ రోజు. నేను కమిషన్ మొదలు నాకు 860 స్టేట్మెంట్ చేసి నాకు ఇచ్చాడు. సీడెడ్ వాళ్ళు 5 కోట్లు ఇచ్చారు. ఆంధ్ర 15 కోట్లు వచ్చింది. సో సినిమా వరకు చాలామంది అనుకునేది అంటే చాలా ఖర్చు పెట్టాడని. వినాయక్ గారు 85 డేస్లో సినిమా తీశారు. ఇంట్రడక్షన్ హీరో అయినా ఎక్కువ రోజులు టైం తీసుకోవాలా. అందుకని సినిమా వరకు 38 కోట్ల బడ్జెట్లోనే జరిగింది అది. మనకి మార్కెట్ కూడా అయింది. తర్వాత సమంత గారితో కూడా అప్పట్లో ఏదో వచ్చింది, మీరు ఏదో ఫామ్ హౌస్ ఇచ్చారు ఆవిడకి, లేకపోతే ఆవిడ ఏదో ఇబ్బందుల్లో ఉంటే తర్వాత కాలంలో ఆదుకున్నారు. లేదు, ఫామ్ హౌస్ ఇవ్వడం అనేది తర్వాత. ఫస్ట్ ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు 25 lakhs 25 lakhs షూటింగ్ జరుగుతుంది. అప్పటికి జరగట్లా, కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం పర్సనల్ ప్రాబ్లం వచ్చి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉంది, అదేనా? ఏది ఇప్పుడుది కాదు, అప్పుడు వేరే. వస్తే మనం అడిగితే ఇచ్చాం. అది తర్వాత మనం అడ్జస్ట్ చేసుకున్నాం. మనం రెమ్యునరేషన్ అడ్జస్ట్ చేసుకుంటాం. జనరల్గా ఆవిడ ఇప్పుడు హీరోయిన్కి స్కిన్ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తారో రాదా అని అనుమానం అందరికీ ఉంటుంది. కానీ మనకి నయంగానే జబ్బులే లేవు. ప్రపంచంలో ఏ జబ్బుకైనా ట్రీట్మెంట్ ఉంది. అవును. అయినా ఏదన్నా హీరోయిన్ మీద ఒక స్కిన్ ఇష్యూ మీద మనం ఇన్వెస్ట్ చేయలేదు. మనం ఆ అమ్మాయికి ఇచ్చాం హ్యాండ్లో లాగా. తర్వాత సినిమాలో అడ్జస్ట్ చేసుకున్నాం. మన ఇండస్ట్రీ అంత మంచి ఇండస్ట్రీ కాదు. మంచిదో చెడ్డదో మనం చేసాం. ఆ అమ్మాయి ఆ కృతజ్ఞత కానీ ఆ తర్వాత స్టేజ్ మీద చెప్పింది. సురేష్ గారు చేశారు, హెల్ప్ చేశారు, ఎవరిని అడిగినోడు తప్పించుకున్నారు, ఆయన హెల్ప్ చేశారని ఆయన స్టేజ్ మీదనే చెప్పింది. సో ఆమె ఆ గ్రాడ్యుయేట్ అయితే ఉంచుకుంది. తర్వాత మనకి 3 సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీ మీరు 9 సంవత్సరాలు సినిమాలు చేయకపోయినా సరే ఇండస్ట్రీకి చాలా క్లోజ్గానే చేశారు. మీరు ఒక సినిమా ప్రొడక్షన్ చేశాను కూడా. ఇప్పుడు ఈవేళ రేపు ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఒక సినిమాకి ఏదో ఒక్క సినిమా గట్టిగా దెబ్బ తగిలితే ఆగిపోతున్నారు. చాలామంది నిర్మాతలు కూడా ఇప్పుడు బాగా స్లో అయిపోయారు. ఇప్పుడు అంత రన్నింగ్లో ఒకళ్ళో ఇద్దరు ప్రొడక్షన్ హౌసులు తప్ప అందరూ అది వాళ్ళు కూడా ఏదో కొంచెం ఫండింగ్ వాళ్ళకి వేరే సోర్స్లు ఉండబట్టి ఏదో బండి లాగేస్తున్నారు. అలాంటిది ఇంత ఇండస్ట్రీని చూసి మళ్ళీ ఇండస్ట్రీకి ఉన్నోళ్ళు పారిపోతుంటే మళ్ళీ రావాలన్న కోరిక ఏంటి? నాకు ఇండస్ట్రీనే మనకు అన్నం పెట్టినా మనం ఏదో ఈ పొజిషన్లో ఉన్నా కూడా ఇండస్ట్రీనే కదా. మనం నమ్మింది, మనకు తెలిసింది బిజినెస్ ఇదే. మనం ఎక్కడన్నా సంపాదించినా ఏమన్నా చేసినా మళ్ళీ ఇక్కడే సినిమా చేయాలి. సో నాకు ప్రాబ్లం లేదు. నాకు మా అబ్బాయి హీరోగా ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాడు. 4 సినిమాల తర్వాత 5వ సినిమా వేరే వాళ్ళ కమిట్మెంట్ ఉంది. అది అయినాక నేను చేస్తాను. చిన్న ఆయనకి 2 కమిట్మెంట్లు ఉన్నాయి బయట. అవి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతున్నాయి. చిన్న ఆయనతో ఒకటి, పెద్ద ఆయనతో ఒకటి నేను స్టార్ట్ చేస్తాను. బయట వాళ్ళతో కాదుగా. మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇండస్ట్రీకి అసలు మార్పులు ఏంటి? మంచిగా చెడ్డగా? మార్పులు అంటే అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడు మంచిది. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కొంత ఇబ్బందే. ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అయిపోతున్నాయి. అప్పుడు పెరిగితే తగ్గాలి కదా డేస్? కాదు, పెరుగుతున్నాయి. ఇంతకుముందు మానిటర్ ఉండేది కాదు. డైరెక్టర్ స్ట్రైట్గా ఆర్టిస్ట్ని చూసేవాడు. లైవ్లో చూడటం, మానిటర్లో టీవీలో చూడటం వేరు. చూసినాక కాదు మళ్ళీ ఒక టేక్ అని. అది ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు ఏంటంటే డైరెక్టరే చెప్పంగా అయిపోయేది. ఇప్పుడు డాన్సర్స్ దగ్గర నుంచి అందరూ వచ్చి చూసుకుంటున్నారు. ఎక్కడన్నా ఫాల్ట్ చేస్తే రెక్టిఫై అనేది మంచిదే, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మన కనపడిని కూడా చిన్నవి కూడా రెక్టిఫై చేయటం వల్ల మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి? కథ మీద. ఇన్ని రోజుల్లో సినిమా చేయగలం, 90 డేస్లో సినిమా చేయాలి. నా కోరిక ఇప్పటికి కూడా 90 డేస్లో సినిమా స్టార్ట్ చేస్తే రిలీజ్ చేయాలి. చేస్తే అందరూ ప్రాఫిట్లో ఉంటారు. ఎగ్జిబిటర్ బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ప్రొడ్యూసర్ బాగుంటాడు,
డైరెక్టర్ బాగుంటాడు, హీరో కూడా పెయిన్ లేకుండా ఉంటుంది. అవును, ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ చేసినా మనం చూపించేది 2.5 గంటల సినిమానే. అంతే కదా. మనం 250 రోజులు తీసినా, 300 రోజులు తీసినా, 100 రోజులు తీసినా, 70 రోజులు తీసినా వాడికి 2.5 గంటల సినిమానే. అవును. దీనికి మించి మనమేమి వాడు ఎక్స్పెక్ట్ చేయడం, మనం చేయలేము కూడా. అంటే ఆ మనం ఇది వరకు అయితే రీల్ ఉండేది, రీల్లో తీసేవాళ్ళం. రీల్లో ఎంత ఎంత అని చెప్పి ఒక అప్డేట్ వచ్చేది, అప్డేట్ వచ్చి ఈ సీన్కి ఎంత ఉంది, ఇంకా ఈ క్యాన్ అయిపోతుంది, ఇది మార్చాలి, ఇది సరిపోతుంది, ఇలా రెక్కలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మొత్తం అంతానే, దానివల్ల కూడా ఇబ్బంది ఏమో, సుఖం ఎక్కువైపోయి. ఇబ్బంది కాదు, అది వేస్టేజ్ లేదు కదా అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. కానీ అసలు టైం wastage వేస్ట్ వేరు. అసలు వేస్టేజ్ వేరు, టైం. దానివల్ల వేస్టేజ్ లేదు అనుకుంటాం, కానీ టైమింగ్. అప్పుడు సినిమా లెంత్కి 16 రీళ్ళు సరిపడా అంటే ఇన్ని క్యాన్లని డ్రా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంతైనా డ్రా చేసుకోవచ్చు, ఎంతైనా వాడవచ్చు. కానీ దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది వరకట్లా కాదు, ఇప్పుడు అందరూ కూడా డే పేమెంట్లు. అదే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది ఏంటంటే డేస్. ఒక ఆర్టిస్ట్ని మనం ఎంగేజ్ చేయాలంటే ఫర్ డే ఇంత అని ఫిక్స్ అయ్యారు. ఆ డేస్ వల్ల ఏమవుతుందంటే 7 o'clock రావట్లేదు చాలామంది, కొంతమంది వస్తున్నారు, చాలా వరకు రావట్లేదు, 6 తర్వాత చేయట్లేదు. డైరెక్టర్ క్రియేటివిటీ పోతుంది. ఎందుకు? ప్రొడ్యూసర్ వచ్చి పక్కన కూర్చొని, సార్ అతను ఇంత తీసుకున్నాడు, ఇతను ఇంత తీసుకున్నాడు, అతను అవగొట్టండి, ఇతను అవగొట్టండి అంటే ఇతను ఏం తీద్దాం అనుకుంటున్నాడు, ఆర్టిస్టులు పెట్టి ఒక కాంబినేషన్ తీద్దాం అనుకున్నది అవాయిడ్ చేయటం కొన్ని సీన్లలో, ఆర్టిస్ట్ లేకపోతే ఇలా టెక్నికల్గా క్రియేటివిటీ పోద్ది. అంతకుముందు అలా ఉండేది కాదు కదా. ఒక 10 రోజులు షూటింగ్ అంటే ఆ 10 రోజులు వచ్చి ఆ సినిమాకి సంబంధించి ఫినిష్ చేసి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఏదైనా అవసరం అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డేస్ వచ్చినాక మనకు 1 గంట లేట్ అయినా మళ్ళీ 1 గంట పిలిపించుకున్నా కూడా డేలాగా కాల్ షీట్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ దీనివల్ల కొంచెం బర్డన్ అయిపోయి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ కూడా క్రియేటివిటీ, కొంతమందికి ఫెసిలిటీ ఉన్నోళ్ళు, చాలామంది ఇన్వెస్ట్ చేయగలిగిన హీరో అనుకో ఎన్ని రోజులైనా చేయొచ్చు. కాకుండా ఒక బడ్జెట్లో ఒక లిమిట్లో చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితే కొంచెం ఇబ్బంది కాదు. అంటే ఇప్పుడు అది లేదు కదండి, ఎందుకంటే అలా ఎవరన్నా ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో చేసుకుంటున్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళతో చేసుకుంటున్నారు. అదే నేను చెప్పాను, ప్రొడ్యూసర్గా మనం ఈ బడ్జెట్ ఎక్కువైంది చేయలేదంటే మనం 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 చేయకపోతే పక్కన వాళ్ళు చేసేస్తారు. మరి వాళ్ళ ఫెసిలిటీ, వాళ్ళ కన్వీనియంటు, వాళ్ళ గ్లామరు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చేవాళ్ళు. ఇండస్ట్రీ మీద బతికేవాళ్ళు అయితే కొంచెం బడ్జెట్ వేసుకొని, ఇది బడ్జెట్లో చేయాలి, మనం చేయకపోతే తర్వాత ఇబ్బంది పడతాం అనే ఇబ్బంది పడేవాళ్ళు మాత్రం చేయట్లేదు. ఆ మధ్యన మన ఇండస్ట్రీని ఒక 4 రోజుల పాటు ఆపేసి ఇవన్నీ డిస్కస్ చేశారు. 4 రోజులు కాదు, 3 నెలలు ఆపాం. రెమ్యూనరేషన్ ఆ 3 నెలలు మనకు నష్టం జరిగింది. సినిమాలు తీసే ఆపిన వాళ్ళకి ఇంట్రెస్ట్లు పెరిగినాయి, ఆ 3 నెలలు ఇంట్రెస్ట్లు కట్టాల్సి వచ్చింది. థియేటర్ వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు. మనం ఎప్పుడైనా ఎక్కడైనా సరే కంఫర్ట్గా బడ్జెట్లో చేయగలంటే షెడ్యూల్ వేసుకొని ఇంతకుముందు ఫుల్ స్క్రిప్ట్ పెట్టుకొని చేస్తే ఇవన్నీ మీటింగ్లు పెట్టక్కర్లేదు. ఈ మీటింగ్ల వల్ల ఉపయోగం జరిగింది ఏమీ లేదు, ఇంకా ఎక్స్ట్రా నష్టం జరిగింది, ప్రతి నిర్మాతకి నష్టం జరిగింది. ఆ 3 నెలల్లో కంప్లీట్ అయ్యే సినిమాలు, ఫినిషింగ్లో ఉన్న సినిమాలు ఆగిపోయి బడ్డను అప్పటి వచ్చిన ఫైనాన్స్ మీద ఆ 3 నెలలు ఇంట్రెస్ట్ పడిందిగా. అంతే కదా. ఈ అమ్మటి 3 నెలల తర్వాత చాలామంది ఏమన్నారంటే 3 నెలల తర్వాత షెడ్యూల్ స్టార్ట్ అయితే ఛాంబర్లో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ మూవీస్ అన్నారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే 3 నెలల తర్వాత నా డేట్స్ ఉన్నాయి అనుకో, నేను మీకెందుకు సాక్రిఫై చేస్తాను, నేను మళ్ళీ 3 నెలలు ఎందుకు ఆగుతానని చెప్పి ఎవరి షెడ్యూల్ వాళ్ళు ఆ టైం ప్రకారంగా చేసుకున్నారు. సో ఏమైంది, ఇతను 3 నెలలు ఆగటం వల్ల 6 నెలలు ఆగాల్సి వచ్చింది. ఆగినోడు పోయాడు. కానీ మీటింగ్ పెట్టింది ఏంటి, 3 నెలల తర్వాత మనం మీటింగ్ అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ స్టార్ట్ కాని వాళ్ళు అన్నారు. ఎవరు ఆగలేదు, ఎవరు షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు చేసుకున్నారు, ఎవరు అడ్జస్ట్ చేయలేదు. సో 3 నెలలు 6 నెలలు పడింది, ఇంట్రెస్ట్ బడ్డన్ అయింది ఆపటం వల్ల. అందుకని ఆపడానికి ఎవరు సాహసించట్లా. మళ్ళీ ఏదైనా కూర్చొని ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా ఆపడానికి భయపడాల్సి వచ్చింది, ధైర్యం చేయరు. ఇప్పుడు 3 నెలలు 6 నెలలు ఆగేసరికి ఇంట్రెస్ట్ తోటి నష్టపోవాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు మీ అనాలిసిస్ ఏంటి? కొంతమంది ఏమో హీరోలు రెమ్యూనరేషన్ పెంచేశారు దానివల్ల అని కొంతమంది అంటారు, కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమో అసలు డైరెక్టర్లు అసలు కంట్రోల్ లేదు, డైరెక్టర్లే మొత్తం అంతా చేసేసుకుంటున్నారు ఈవేళ రేపుని, అసలు ప్రొడ్యూసర్లని మాట్లాడిచ్చే పరిస్థితి లేదని కొంతమంది అంటారు. అసలు ఏంటి ఇండస్ట్రీలో అసలు ఎక్కడ ప్రాబ్లం అంటారు? ఎక్కడా ప్రాబ్లం లేదండి. హీరో మార్కెట్ని బట్టే, కమర్షియల్ని బట్టే ప్రొడ్యూసర్ వెళ్తాడు.
ఆ మార్కెట్ ఉందనుకోండి ఎంతైనా ఖర్చు పెడతాడు. మార్కెట్ లేకపోతే అందరు ఖర్చు పెడతారా ఏంటి? ఖర్చు పెట్టరు కదా. అలాగే డైరెక్టర్లు ఉన్నారు, క్రియేటివిటీతో కొన్ని రోజులు ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, కొన్ని రోజులు తక్కువలో తీసేవాళ్ళు ఉన్నారు, తొందరగా ఫినిష్ చేసేవాళ్ళు ఉన్నారు, లేట్గా ఫినిష్ చేసేవాళ్ళు ఉన్నారు. అవును. అది ముందే ప్రిపేర్ అయ్యి అన్నీ చేసేవాళ్ళే కదా చేస్తారు. అంటే మీరు అన్నట్టు 2.5 గంటల సినిమా అని తెలిసి కూడా ఎక్కువ గంటల ఫుటేజ్ తీసుకుని చేసే డైరెక్టర్లు కొంతమంది చేయటం వల్ల అది ఎక్స్పెండ్ అయ్యి పాన్ ఇండియా సినిమాలు కూడా అవుతున్నాయిగా, అవును. మనకి రెవెన్యూ వస్తుంది కదా. కానీ అలా ఇప్పుడు అది పోతుంది కదా, 2 పార్ట్లు చేయాలని చెప్పి ఫస్ట్ పార్ట్ సరిగ్గా ముగించకపోవడం అవి కూడా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి, కానీ ఆడియన్ యాక్సెప్ట్ చేస్తున్నాడుగా. ఈ 2.5 గంటలు కానీ బాగుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అవును. బాగాలేకపోతే నెక్స్ట్ పార్ట్ వచ్చినా చూడట్లా. అవును. బాగుంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాడు. అవును. ఇప్పుడు మనకు ఆ క్రియేటివిటీ ఆడ వెయిట్ చేస్తున్నాడు అనుకో, మనం ఇంకా క్వాలిటీగా వేయాలి, ఇంకా క్వాలిటీగా వేయాలని చెప్పేసి కొంతమంది కష్టపడి చేస్తున్నారు. అందులో తప్పేం లేదు. తప్పల్లా ఎక్కువ డేస్ చేయకుండా దాన్ని ముందుగానే ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే ఇంకా లాభాలు ఎక్కువ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ సక్సెస్ని ఫెయిల్యూర్ని ఆ టాప్ 5-6 హీరోలు ఏదైతే చేస్తున్నారో పాన్ ఇండియా సినిమాలు, ఇప్పుడు పుష్పాలు కానీ దేవరాలు కానీ వాటిలో నుంచి చూస్తున్నారు తప్ప అసలు మిగతా ఉన్న ప్రాబ్లమ్స్ని చూడట్లేదు. ఇప్పుడు అందరి చోట్ల తెలుగు ఇండస్ట్రీ ఎరగదీసేస్తుంది, అద్భుతంగా ఉంది అంటున్నారు. ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1గా బాలీవుడ్ని మించి హాలీవుడ్ దాకా వెళ్ళే పరిస్థితి మనకి ఈ రోజున రాజమౌళి గారు స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి అందరూ వెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. మనం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా కార్తికేయ కూడా మార్కెట్ అయ్యింది కదా. మనం మంచి సినిమా చేస్తే చిన్న పెద్ద సినిమాకి ఉండదండి. చాలా మంది చిన్న సినిమా పెద్ద సినిమా అంటారు, కానీ కాంతారా ఎంతలో తీశారండి? కన్నడ ఇండస్ట్రీ చిన్నది కదా. కేజీఎఫ్ ఫస్ట్ ఎంతలో తీశారండి? ఎంత బ్లాక్ బస్టర్లు హిందీ దాకా వెళ్ళినాయి అంటే ఒక కథ, కొత్త క్రియేటివిటీ ఉంటే ఆ తర్వాత పెంచుకుంటూ పోతున్నారు. ముందు చేసినట్టుగా అన్ని సినిమాలు చేశారనుకోండి, ఇంకా ప్రొడ్యూసర్కి ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి, ఇంకా ఎక్కువ సినిమాలు వస్తాయి, టైం ల్యాబ్ కూడా ఎక్కువ ఉండదు. సార్ మీ కెరియర్కి వస్తే ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు ఎవరు? బాలకృష్ణ గారు, వినాయక్ గారు. ఎలా స్టార్ట్ అయింది వాళ్ళిద్దరితోనే జర్నీ? ఫస్ట్ స్టార్ట్ అయింది వినాయక్ తోటి. అవును. ఆది చేశాను. ఆది తర్వాత నేను వేరే డైరెక్టర్ తోటి అనుకున్నాను, ఆ కథ కుదరలేదు. సో మళ్ళీ వినాయక్ గారికి కథ చెప్పడం ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే. అది మేము 90 డేస్లో రీచ్ చేసాం. స్టార్ట్ అయిన 90 డేస్లో సినిమా రిలీజ్ చేసాం. ఓకే. ఇప్పుడు అదే కాంబినేషన్లో తీసినా కష్టం అంటారు? కష్టమే కదా. కష్టం అని చెప్పను, కథ కుదిరితే ఎప్పుడైనా సరే కాంబినేషన్ నెంబర్ 1 కాంబినేషను డెఫినెట్గా చేసే కాంబినేషన్. ఓకే సార్. అది సినిమా వచ్చేటప్పటికి వినాయక్ గారు ఫస్ట్ సినిమా, ఎన్టీఆర్ గారు అప్పటికే ఒక సినిమా చేశారు, బట్ ఇంకా కొద్దిగా స్టార్డమ్ రాలేదు. అంత పెద్ద యాక్షన్ సినిమా అని అసలు ఏ ధైర్యంతో మౌంట్ చేశారు? మేము కథ విన్నప్పుడు అద్భుతంగా నచ్చింది. మనం చేస్తే మనం ఎప్పుడన్నా మనకు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్ క్రియేటివిటీ ఉంటేనే మనం చేయగలిగితేనే ఒక బ్లాక్ బస్టర్గా కొట్టగలిగితేనే ఇండస్ట్రీలో ఉంటాం. నాకు అప్పటికి నేను ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మా అన్నయ్య చేశాను, సాంబయ్య చేశాను, వైజయంతి చేశాను, 3 సినిమాలు రిలీజ్ అయ్యి ఉన్నాయి. నాకు డిస్ట్రిబ్యూటర్తో టచ్ ఉంది. శాటిలైట్ అప్పుడు బాగానే ఉంది మార్కెట్, అప్పుడు ఆ రేంజ్లో అప్పుడు బాగానే ఉంది మార్కెట్. సో నేను మార్కెటింగ్ చేసుకోగలను అన్న నమ్మకంతో, లేదా రిలీజ్ చేసుకోగలను అన్న ధైర్యంతో సినిమా ఆ కథ ఓకే చేసి చేయడం జరిగింది. అంటే ఆ హీరోని ఎలా ఇమాజిన్ చేసుకోగలిగారు? హీరోలో అంత యాక్షన్ సినిమాని, హై వోల్టేజ్ సినిమా అది, దాన్ని పుల్ ఆఫ్ చేయగలడు అన్న ఎలా అనుకున్నారు? పైగా కొత్త డైరెక్టర్ కానీ ఇతని వర్త్ నాకు బాగా తెలుసు. వినాయక్ గారిది సాగర్ దగ్గర, నేను యాక్చువల్గా సాగర్ తోటి అమ్మదొంగ గారి తర్వాత నేను సినిమా చేయాలి సాగర్ డైరెక్షన్లో. అక్కడ నాకు వినాయక్ గారు, సీను వైట్ల, రవికుమార్ చౌదరి బాగా తెలుసు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ వినయ్ తోటి. నా దగ్గరికి వచ్చి సడన్గా కాదు. అప్పుడు రామసక్కనోడు అని సుమన్ శ్రీహరిది సినిమా జరిగింది సాగర్ డైరెక్షన్లో. ఎక్కువ వినయ్ చేశాడు. నేను లొకేషన్లో కూడా ఉండేవాడిని, చూసేవాడిని. సో ఎక్కువ శాతం సినిమా రిలీజ్ అయినా కూడా అది మంచి సక్సెస్ అయింది, మంచి సినిమాది. సో ఎక్కువ జరిగింది. సో చూసేవాడిని లైవ్లో. అప్పుడు అది భయం అనిపించలే. అతను చెప్పినప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎప్పుడు మనం ఇది పోద్దాం అనే అనుకోలే. కొడతాం అని చెప్పేసి జాక్పాట్ అయింది అన్నాం, అయ్యింది. సో అంటే అదే సంవత్సరం బాలకృష్ణ గారితో ఇంకో సినిమా చేశారు. అప్పట్లో అంటే అనుకునేవారు కదా ఫ్యామిలీలో ఎలా ఉండేది ఆ బాలకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? మీరు ఎన్టీఆర్ అప్పటికే బాలకృష్ణ గారితో మీకు పరిచయం ఉంది,
ఎన్టీఆర్ నిర్మాతగా ఓ పెద్ద హిట్ కొట్టి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు. కానీ అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? అప్పుడు పెద్ద ఏం లేదండి. ఓకే. వాళ్ళు అప్పుడు మాట్లాడుకునేవాళ్ళు కాదు. తర్వాత బాలయ్య బాబు గారు ఫోన్ చేసి ఆది సినిమా చూసినాక ఎన్టీఆర్ని బాగా చేసామని చెప్పి మెచ్చుకున్నాడు. వాళ్ళకి అలాంటివి ఏం లేవండి. ఓకే. ఆ టైంలో అయితే ఎవరితోటి అందరూ బాగుండేవాళ్ళు, అంతా బాగానే ఉండేది, బాగానే జరిగింది. మేము చూసాం కాబట్టి లైవ్లో చూసాం కాబట్టి. తర్వాత లైవ్లో అప్పుడు వంశీ ఆర్ట్స్ అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు, ఆయన కృష్ణ గారు శిల్పకళా వేదికలో వీళ్ళిద్దరు మీ ఒక స్టేజ్ మీద మా సినిమా అయిపోయినాకనే ఫస్ట్ టైం కలిశారు స్టేజ్ల మీద బయట పబ్లిక్ అవార్డ్స్ అవార్డుగా. సో అప్పుడు ఏమీ లేదు. సార్, చెన్నకేశవరెడ్డి సినిమా ఇప్పటికీ కూడా ఆ పెద్ద బాలకృష్ణ గారి గెటప్ కానీ, ఆ డైలాగులు కానీ, మణిశర్మ గారు మ్యూజిక్ కానీ, కొంచెం మాస్ ఎలివేషన్స్కి కానీ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. బట్ ఆ సినిమాలో అప్పట్లో వినిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ విపరీతంగా ఉంటుంది గ్రాఫ్, సెకండ్ హాఫ్ డౌన్ అవుతుంది. చాలామంది ఏమంటారంటే ఇంద్రా సినిమాకి పోటీగా తీయాలని చెప్పి, అదే రిలీజ్ చేయాలని చెప్పి తొందరపడి చుట్టేసి చేయడం వల్ల సెకండ్ హాఫ్ అనుకున్నంతగా రాలేదు. చుట్టేయడం అనేది జరగలేదు, 100% చుట్టేయలేదు. బాగా గ్రాండ్గానే బాగా చేసాం. మీరు చెప్పినప్పుడు సెకండ్ హాఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రెక్టిఫై చేసుకునే టైం లేదు. యాక్చువల్గా మేము సంక్రాంతి రిలీజ్కి వెళ్దాం అనుకున్నాం, ఇవన్నీ రెక్టిఫై చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అప్పటికి ఇంకో సాంగ్ కూడా ఫినిష్ అవ్వాలి, సినిమా రిలీజ్ అయినాక ఇంకో షార్ట్ షూటింగ్ చేయాల్సి వచ్చింది. అన్ని కంప్లీట్ చేసి చేద్దాం అనుకున్నాం, కానీ ఆ టైంలో ఇక రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎవరదా వేడి ఏది అంటే అంత పోటాపోటీగా రిలీజ్ చేయాలని చెప్పి? పోటాపోటీగా ఒకళ్ళదని కాదు, ఆ సినిమా గ్యారంటీగా బ్లాక్ బస్టర్ హిట్ అనే ఆది తర్వాత ఎక్స్పెక్టేషన్లో ఉంది. డేటు మారకూడదు, సెప్టెంబర్ 25 మనం అనుకున్న డేట్కి 90 డేస్లో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని చేసాము. కొంచెం కానీ టైం తీసుకొని సంక్రాంతి రిలీజ్ చేస్తుంటే ఆ ఇండస్ట్రీ రికార్డులు అప్పుడే చాలా పెద్దవి వచ్చాయి. మనం అప్పుడు రెక్టిఫై చేసేవాళ్ళం, రెక్టిఫై చేసే ఛాన్స్ కూడా ఉంది. నేను తర్వాత కూడా సినిమా రిలీజ్ అయినాక ఒక 6 నెలల తర్వాత కూడా అన్ని ప్రింట్లు తెప్పించేసుకొని మళ్ళీ రెక్టిఫై చేసి షూటింగ్ చేసి చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నా. ఇక కొన్ని కారణాల వల్ల మళ్ళీ అవి జరగలేదు. జరుగుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఒక తమిళ సినిమా చెన్నైలో రిలీజ్ అయింది. అప్పట్లో రిలీజ్ అయినాక అది 3 డేస్కే జనాలు లేక చుట్టేశారు. చుట్టేసినాక ఒక డిస్ట్రిబ్యూటర్ చూసి కొనుక్కొని రిలీజ్ అయిన ఫ్లాప్ అయిన సినిమాని ఒక 4 వీక్స్ తర్వాత ప్రమోషన్ చేసి రిలీజ్ చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అట్లా ఇంకో సినిమా తమిళనాడు మొత్తం ఫ్లాప్ అయింది. ఒక ఏరియాలో మాత్రం 100 డేస్ 4 షోస్ హౌస్ఫుల్. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం జరిగింది, ఇక్కడేమో ఫ్లాప్ అక్కడ ఎందుకు హిట్ అయిందని అక్కడికి వెళ్ళి చూశారు సినిమాని. చూసినాక అసలు టోటల్గా వీళ్ళు తీసిన సినిమా వేరు, ఆ ఆపరేటర్ చూసి 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 దాన్ని ఆర్డర్ మార్చాడు. మారిస్తే వాళ్ళు వచ్చేప్పుడు ఆ ఆర్డర్ పట్టుకొచ్చి ఆ ప్రింట్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ హిట్ అయింది. అవకాశం ఉంది, అలాగా రెక్టిఫై చేద్దామని అనుకున్నా. మనకు సహకరించలేదు ఎవరు, సహకరించుంటే పెద్ద హీరోకి కుదిరేది అంటారు. అది అలా ఎందుకు కుదరదు అంటే చూస్తా ఆల్రెడీ జనాల కళ్ళల్లో పడిపోద్ది. ఏం పర్లేదండి, మళ్ళీ చేయొచ్చు. రెక్టిఫై చేసి ఒక 20 రోజులు షూటింగ్ చేసి రెక్టిఫై చేసి గ్యారంటీకి మళ్ళీ హిట్ అయింది, ఛాన్స్ ఉంది. మీరు ఆ టైంలో వెంకటేష్ గారితో కానీ లేకపోతే రవితేజ గారితో రెండు సినిమాలు తీశారు. 2 రీమేక్ సినిమాలు చేయడానికి కారణం ఏంటి? స్ట్రైట్ సినిమాలు చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. ఆ టైం కుదిరింది. అవి కూడా తమిళనాడులో కానీ అక్కడ కానీ కన్నడలో బ్లాక్ హిట్ సినిమాలే. మన దగ్గర కూడా రెవెన్యూ సైడ్గా సేఫ్ సినిమాలే. ఒక ఆటోగ్రాఫ్ తప్ప శంభో శివ శంభో, బాడీగార్డు, నాగవల్లి సేఫ్ ప్రాజెక్టులు. అప్పుడు ఇంత మరి పండక్కి 2 సినిమాలే వచ్చినాయి, బాడీగార్డును బిజినెస్ మ్యాన్. ఆ నాగవల్లి సోలో సినిమా. అప్పుడు ఇంత పోటీ లేదు. అప్పుడు హీరో సినిమా వస్తుందంటే జాగ్రత్తగా కాంబినేషను ప్లస్ క్రేజీ ప్రాజెక్టులు. నాగవల్లి క్రేజీ ప్రాజెక్ట్, అనుష్క అప్పుడు మంచిగా ఉంది, అందుకని క్రేజీ ప్రాజెక్ట్ అది. సార్, ఇది మీరు ఎంతమంది హీరోలతో సినిమా చేసి మెగా ఫ్యామిలీతో సినిమా చేయలేదు. బాలకృష్ణ గారి ప్రొడ్యూసర్ అని ముద్రపడడం వల్ల ఛాన్స్ మిస్ అయ్యారా? అలాంటిది ఏం లేదు, కుదరలేదు. మన దగ్గర సబ్జెక్ట్ లేకపోవడం. అక్కడ దాకా వెళ్ళిందా? ఏది చర్చల దాకా చెయ్యాలని ఒక దాకా వెళ్ళింది. కందిరికి తర్వాత వాసుని తీసుకొని రామచంద్ర గారితో చేయాలని చిరంజీవి గారిని కలిశాను, కథ చెప్పించాను. ఆ టైంలో ఆయన నచ్చలేదు, నచ్చుంటే చేసేవాళ్ళం మేము.
కంది తర్వాత కలవడం జరిగింది. ఏంటి రభస కథ అది? రభస కథ కాదు, ఇంకో కథ ఓకే. చెప్పడం జరిగింది. ఆయన నచ్చలేదు. నచ్చినప్పుడు మనం చేయలేం కాబట్టి చెప్పేది విన్నారు, చిరంజీవి గారు విన్నారు. ఆయన అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మా ఆర్నే సినిమాకి ఆయనే పూజ చేసింది. ఫస్ట్ క్లాప్ కొట్టింది ఆయనే, చిరంజీవి గారి. తర్వాత మా షూటింగ్ జరుగుతుంటే, ఆయన షూటింగ్ కూడా తిరుపతిలో జరిగినప్పుడు మా లొకేషన్కి వచ్చారు, మా అన్నయ్య షూటింగ్ అప్పుడు. సో ఆయనతో మనం చేయకూడదు, చేయాలి ఇలాంటివి లేవు, కుదరలేదు. ట్రై చేసాం, కుదరలేదు. ఓకే సార్, బాలకృష్ణ గారికి మీకు మంచి రిలేషన్స్, ఫ్యాన్స్ కూడా అప్పట్లో అంటే ఒక ప్రొడ్యూసర్ మా ప్రొడ్యూసర్ అని చెప్పి ఓన్ చేసుకునే, ఇప్పటికి కూడా ఓన్ చేసుకునే కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఇప్పటికి కూడా ఓన్లోనే ఉన్నారు. మీరు హ్యాట్రిక్ సినిమా అంటే మధ్యలో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసిందే అది. ఇప్పుడు అంత మీరు మాట్లాడరు కూడా తెలుసు దాని గురించి. అందరికీ విచిత్రం ఏంటంటే, ఇండస్ట్రీలో ఒక మాట అనుకుంటే మొహమొహాలు చూసుకోలేని ఇండస్ట్రీ ఇది. అలాంటిది మూడో సినిమా దాకా వెళ్ళారు, సినిమా జరగలేదు కానీ పూజ చేసేదాకా చేసాం. అది కథ సెట్ అవ్వక మేము అనుకున్న లైన్ ఏమో కుదిరింది, ఫుల్ ప్లేజ్డ్కి వచ్చేసరికి నచ్చలేదు ఎవరికి, డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి మాకు కానీ నచ్చలేదు. సో డ్రాప్ అయ్యాం. తర్వాత ఎంత ప్రయత్నించినా మంచి స్క్రిప్ట్ దొరకలే. ఇంకా ఆ రేంజ్లో ఇలా మనం చెన్నకేశ్వరి ఎలక్షన్ తర్వాత ఆ రేంజ్లో చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేసేయడానికి ఎవరికి ఇష్టం లేదు. సో బాలబాబు గారు చెప్పారు, సాయి గణేష్లో చేస్తే మంచి సినిమా చేద్దాం, తప్పకుండా ఎప్పుడైనా చేద్దాం అన్నారు. జరగచ్చు, జరగకూడదు. హరహర మహాదేవ్ అని చెప్పి ఒక సినిమా ఓపెనింగ్ చేశారు, రామనాయుడులో ఓపెన్ చేశారు. అవును, అంటే అప్పుడు కథ లేదు, కథ ఉంది, లైన్ ఉంది. ఓకే, దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా కట్ చేసేసరికి మారిపోయింది. నాకు బాగా గుర్తు సార్, అప్పుడు వేరే వేరే హీరోలు ఫోటోలు మీరు గుర్తుంటే మన విశ్వరూపం సినిమాలో కమల్ హాసన్ గారు స్టిల్ ఒకటి బాలకృష్ణ గారిది పెట్టి అలా కొంచెం ఎడిట్ చేసి పెట్టారు, గుర్తుందో లేదో మీకు? పోస్టర్లు రిలీజ్ చేశారు. నాకు ఐడియా లేదు, అది కొంచెం చాలా రోజులు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది కదా, అప్పుడు కొంచెం నెగిటివ్ అయ్యింది అది. ఉండొచ్చు సార్. ఎన్టీఆర్ గారితో మీ రభస సినిమా చేశారు, ఆ సినిమా ఎందుకు సార్ లాస్ట్ మినిట్లో మధ్యలో షూటింగ్ ఆపేశారు? మళ్ళా రభస చివరి నిమిషంలో కూడా కొంచెం రిలీజ్కి ఇబ్బంది పడ్డారు మీరు, ఏదో ముంబై ఫైనాన్షియల్ ఇష్యూస్ అని చెప్పి యూఎస్లో కొన్ని షోలు క్యాన్సిల్ అవ్వడం. లేదండి, రభసకి అట్లాంటిది ఏం జరగలేదు. ఓకే, రభస టైంకి రిలీజ్ అయింది, టైంకి అన్ని చోట్ల షో పడింది. అది లెంత్ ఎక్కువ అవటం వల్ల లేదు, షూటింగ్ మధ్యలో నాకు కొంత నచ్చలేదు. ఓకే, షూట్ చేసినాక నాకు కొంత భాగం ఇది కరెక్ట్ కాదు, మనం చేసి కరెక్ట్ సినిమా కాదు. అప్పుడు 50% అయింది. అయినాక నేను ఆపేశాను షూటింగ్, షెడ్యూల్ ఆపేసి రెక్టిఫై చేసి కథని మళ్ళీ రీషూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. అందరూ విన్నారు, అందరూ రెస్ట్ చూశారు, లేదు బాగుంది, ఇది మొత్తం అయితే చాలా అద్భుతంగా వస్తుందని చెప్పి చాలామంది ఆల్మోస్ట్ అందరూ చూసి ఓకే అన్నాక మళ్ళీ రీషూట్ చేసాం. ఇది చేద్దాం అనుకున్న టైంలో డైరెక్టర్కి హెల్త్ పసికర్లు అయ్యి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మనిషిని చూస్తేనే భయపడే స్టేజ్కి వెళ్ళిపోయింది, అంత పీక్ వెళ్ళింది. ఓ మనిషి పసికర్లు అంటే కళ్ళలో వస్తుంది, గ్రీన్గా అవుతుంది అట్లా కాకుండా మనిషి టోటల్గా ఎల్లో అయిపోయాడు. ఆ గ్యాప్ వల్ల అట్లా 1.5 year వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే అప్పట్లో ప్రొడ్యూసర్కి అంత గ్రిప్ ఉండేదా? అంటే హీరో బాగుంది అన్నాడు, డైరెక్టర్గా ఓకే, అంత సినిమా ఆపేసి కొన్ని రోజులు లేదు నాకు నచ్చలేదు సినిమా హోల్డ్లో పెట్టే అంత గ్రిప్ ఉండేదా ప్రొడ్యూసర్కి? నేను చేశాను. ఓకే, నేను రీషూట్లు కూడా చేశాను కొన్ని సినిమాలు. అంటే ఎన్టీఆర్ గారి సినిమా అప్పుడు ఇది బాగాలేదు మళ్ళీ చేయండి అని చెప్పి చేయించిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే సార్, ఇంకోటి రభస టైంలోనే అనుకుంటా కదా ఎన్టీఆర్ గారికి మొదటి అబ్బాయి పుట్టింది. మీ సినిమా షూటింగ్ 2 రోజులు 3 రోజులు ఉందని అనుకుంటాను, నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు. ఇంకొకటి రభస టైంలో 2009లో ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు ఆయన. బట్ తర్వాత ఏమన్నారంటే, తర్వాత ఆయన కొంచెం దూరంగా జరిగారు, కొన్ని కారణాల వల్ల ఆ ప్రభావం సినిమాల మీద పడింది, ఒక 2-3 సినిమాల మీద పడింది రభసతో సహా అని చెప్పి అంటారు. ఎంతవరకు? సినిమాకి దానికి సంబంధం లేదండి, సినిమా బాగుందంటేనే చూస్తారు. ఇది ఏ పొలిటికల్ ఆర్టిస్ట్, పొలిటికల్ సంబంధించిన వాళ్ళు అనేది అట్లంటే ఆ పార్టీకి సంబంధించిన హీరో అయితే జనాలు ఫుల్గా వచ్చేస్తారా అండి? అసలు అలాంటి ప్రయత్నాలు జరిగిందే ఇబ్బంది పెట్టడానికి? అలాంటిది ఏమి జరగలేదు. అలా జరిగితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మన దేవరాకి అంత రేట్లు టికెట్లు అవి ఇవ్వరు కదా.
ఇచ్చారంటే గవర్నమెంట్లో అట్లాంటిది ఏమి ఉండదు. యాంటీ చేద్దాం వాళ్ళకి వీళ్ళకి యాంటీ చేద్దాం అనేది లేదు. మన దగ్గర లేదు, తెలుగు రాష్ట్రాలు ఎక్కడా లేదు అలాంటిది. అదే అందుకే మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ప్రత్యక్ష సాక్షి, అప్పుడు దీనికి ప్రొడ్యూసర్ కాబట్టి మీరు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. అట్లాంటిది ఏమి లేదు. ఓకే, అంత ఇంత కమర్షియల్ ప్రొడ్యూసర్ మీరు, ఆ మనిషి కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. అంత అలాంటి మనిషి నా ఆటోగ్రాఫ్ అనే అంత సున్నితమైన సినిమా చేయడానికి ఏంటి ఈ యాంగిల్ ఏంటి సురేష్ గారు? నాకు ఇష్టమైన సినిమా ఇప్పటికీ, స్టిల్ టుడే. నేను ఆ సినిమాని మిస్ఫైర్ అవడానికి కారణం మా డైరెక్టర్ గారు ఎస్ గోపాల్ రెడ్డి గారే. ఎందుకంటే పర్చూర్ బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. రాసి సినిమా రిలీజ్కి ముందు కాపీ చూసినాక ఆయన ఒకటే చెప్పాడు, గోపాలకృష్ణ గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మలయాళం లాంగ్వేజ్లో ఉంటుంది, హీరోయిన్ మలయాళంలో ఉంటుంది. దీన్ని మనం తెలుగులో చెప్పించేద్దాం బ్యాక్గ్రౌండ్లో, జనాలకు అర్థమైద్ది. లేకపోతే తమిళనాడులో అంటే తమిళ్ మలయాళం దగ్గరగా ఉంటుంది, మనకి తెలుగుకి మలయాళంకి అసలు సంబంధం లేదు. సో మలయాళాన్ని మనం తెలుగులో చెప్పిస్తే మనకి బాగుంటుందని చెప్పారు. రైట్ గారు అట్లా కాదు, అది బాగుండదు, అలా ఉండాలి, లైవ్లో ఉండాలని చెప్పి పట్టుబట్టి చేయనీయలేదు. తర్వాత రిలీజ్ రోజు మెయిన్ థియేటర్కి షోకి వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, హీరోతో చెప్పుద్ది. చెప్పినాక హీరోకి అర్థం కాక అంటాడు, పక్కన సునీల్ వస్తే ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పిందా, హేట్ అని చెప్పిందా, చెప్పుకొని కొడతానందా, లేదా తిట్టిందా, ప్రేమించలేదని చెప్పిందా, ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు అంటాడు. అన్నంగానే ఆడియన్స్ నుంచి మాకు కూడా అర్థం కాలేదురా నాయన అని చెప్పి అరిచారు. సో అప్పుడు అర్థమైపోయింది, ఓ తప్పు, మిస్టేక్ చేసామని. తర్వాత ఓపెనింగ్స్కి వచ్చిన జనాలు అంటాడు, వెంకటేష్ మన రవితేజ అనగానే ఒక కామెడీ ఎటకారం ఇదని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఇది చూస్తే సాఫ్ట్గా సైలెంట్గా ఒక లైవ్ స్టోరీ అయ్యేసరికి చాలామంది రిజెక్ట్ చేశారు ఫస్ట్. తర్వాత అది టీవీలో వచ్చి అది ఎక్స్ట్రాడినరీ ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అలా జరిగింది. జబర్దస్త్ అని ఒక సినిమా చేశారు, దానికేంటి ముంబై వాళ్ళతో ప్రాబ్లమ్, అది రీమేక్ సినిమాని రైట్స్ తీసుకోకుండా చేశారని చెప్పి ఏమైంది అది ఇష్యూ? ఏముంది, అలాగే పెండింగ్లో ఉంది, ఇప్పుడు కూడా పెండింగ్లోనే ఉంది. అంటే యాక్చువల్గా అది కొంత భాగం అందులోంచి తీసుకున్నది కరెక్టే, కానీ సినిమా అంతా టోటల్ డిఫరెంట్ సినిమా. దీనికి ఆ సినిమాకి సంబంధమే ఉండదు. కొన్ని కలిసి ఒకటి రెండు సీన్లు కలిసరికి అది మా సినిమా అని చెప్పి వాళ్ళు స్టేజ్ ఇచ్చారు, అది అలా కంటిన్యూ అలాగే ఆగిపోయింది. ఓకే, సో ప్రొడక్షన్ మేనేజర్ని చేసింది మిమ్మల్ని మోహన్ బాబు గారు. ఖచ్చితంగా. ఇప్పుడు మోహన్ బాబు గారికి ఫ్యామిలీలో చాలా జరుగుతున్నాయి, ఏంటివి అంటే దూరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? దూరంగా చూసినా దగ్గరగా చూసినా ఇది అందరి ఫ్యామిలీల్లోనూ చిన్న డిస్ప్యూట్లు ఉంటాయి, కూర్చొని సెటిల్ చేసుకునే మ్యాటర్సే. కాకపోతే కొంచెం అగ్రెసివ్ కాబట్టి మా గురువు గారు ఆ అగ్రెసివ్నెస్ తగ్గట్టుగా బయటికి ఇంత ఎక్స్పోజ్ అయింది. కానీ ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఉంటాయి, వాళ్ళంతా ఈయన మోహన్ బాబు గారు ఒక సెలబ్రిటీ ప్లస్ ఎలా ఉంటుందంటే కొంత ఆయన చేసేదానికి ఓ 10% ఉంటే 90% యాడింగ్ కూడా ఉంటుంది. పబ్లిక్లో కూడా నిజమే చేయకపోయినా చేశారనే పరిస్థితి. అవును. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటి సినిమాలు సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాలు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? మంచి స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్నా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వగానే మనం ఇన్ని రోజులు చేసి ఇన్ని రోజులు రిలీజ్ చేయాలి. సీజీ వర్క్ ఎవరిని ఉంది, ఆ సీజీ వర్క్ ఎన్ని రోజుల్లో అయ్యిద్ది, ఆ సీజీ వర్క్ ఎంత అయ్యిద్ది, అలా క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాక్టికల్గా లైవ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మనకున్న పరిస్థితికి మనకున్న దానికి ఇవన్నీ రెడీ చేసుకుని అయితే వెళ్తున్నాం. అంటే మీరు ఏది కరెక్టో ఏది రాంగు అనేది తెలిసిన తర్వాత అప్పట్లో ఏది కరెక్ట్గా చేశారు, ఇప్పుడు అంటే అది చేయగలరా, ఇంప్లిమెంట్ చేయగలరా? అలా అని కాదు, సిస్టమ్ మనం మార్చలేం. సిస్టమ్ మనం మార్చలేము, మన వరకు మనం జాగ్రత్త చేసుకోగలమా లేదా అని ఆలోచించుకోవాలి తప్పితే సిస్టమ్ని మార్చడానికి మనం ఎవరండి? అసలు సిస్టమ్ ఎప్పటికీ మారదు, సిస్టమ్ మారదు. అది జనాల్లో నుంచి ఎక్కడి నుంచో రావాలి తప్పితే సిస్టమ్ని ఎక్కడి నుంచి ఎవరు కరోనా మార్చలేకపోయింది, మన సిస్టమ్ని మార్చలేదు. కరోనా తర్వాత ఇంకా దారుణం అయిపోయింది ఇండస్ట్రీలో పరిస్థితి, ఎక్కడ కనిచోట్ల. ఇప్పుడు ఏంటంటే హిందీ రైట్స్ మన కరోనా ముందు కరోనా టైంలో కూడా హిందీ రైట్స్ ఓటీటీ బాగా డిపెండెన్స్ వచ్చేసింది, మనం మంచి రేట్లు ఇచ్చారు మనకి. ఇప్పుడు సడన్గా తగ్గించేశారు, హిందీ మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోయింది. ఎక్కడైనా ఏదైనా కార్పొరేట్ ఏం చేస్తుంది,
ఫస్ట్ ఎరేస్తుంది ఎరేస్తుంది. ఎరేసి డబ్బులు ఇచ్చి అన్ని అలవాటు చేసినాక తప్పక వెనక లాగేయడానికి ట్రై చేస్తాం. జియో ఫోన్ లాగా. మనం అప్పుడు ఏం చేయాలి, మనం జాగ్రత్తగా ఇప్పుడు మనం డిజిటల్ నమ్ముకోకుండా ఆడియన్ నమ్ముకుంటే మన లాంగ్ లైఫ్ ఉంటాం. ఆడియన్ నమ్ముకొని సినిమా తీయాలి. కానీ ఇప్పుడు మీ అబ్బాయితో సినిమాలు చేసే ప్రొడ్యూసర్లు కూడా హిందీకి ఎంత వస్తుంది లేకపోతే డిజిటల్కి ఎంత వస్తుంది ఈ లెక్కలతోనే కదా స్టార్ట్ అయ్యాయి. అవును, ఆ లెక్కలు వచ్చినప్పుడు నీకు ఎంత వస్తుంది హిందీ నుంచి, నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు హీరోని తగ్గించేసేయి. బాబు హిందీ రావట్లేదు, చేయాల్సిందే. ఇప్పుడు మీ అబ్బాయికి అలా చెప్తున్నారు. ఎవరైనా చేయాల్సిందే అండి, మా అబ్బాయి అని కాదు, ఎనీ హీరో ఎవరైనా చేయాల్సిందే. ఒకళ్ళనే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఏంటి కమర్షియల్ సినిమాలు చేస్తారా లేకపోతే ఏదన్నా ఇప్పుడు టైంకి తగ్గట్టు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయబోతున్నారా? సినిమాలు తీస్తే అయ్యే కమర్షియల్ సినిమాలు అవుతాయి, అయ్యే హిట్లు అవుతాయి. మనం మంచి సినిమా అని అవార్డుల కోసం వాటి కోసం చేయం కదా, మనం డబ్బుల కోసం డబ్బులు వచ్చే సినిమాలు చేస్తాం. అవి మంచి సినిమాలు అయితే మనకు డబ్బులు వస్తాయి. మీ కెరీర్లో బాగా డబ్బులు వచ్చిన సినిమా ఏంటి, బాగా డబ్బులు పోయిన సినిమా ఏంటి? బాగా డబ్బులు వచ్చిన సినిమా ఆది, చెన్నకేశవరెడ్డి, కందిరీగ, బస్ స్టాప్, కాంచన, గంగ. సేఫ్ అయి చిన్న ప్రాఫిట్లో వచ్చిన సినిమాలు నాగవల్లి, బాడీగార్డ్. నాకు బాగా లాస్ వచ్చిన సినిమా ఆటోగ్రాఫ్. తర్వాత డబ్బింగ్ సినిమాలు చేశా. డబ్బింగ్ సినిమాల్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత లాస్ కూడా వచ్చింది. సూర్య బ్రదర్స్, శకుని, అలాగే గజరాజ్ అని అక్కడ హిట్ అయినాయి. నేను చెప్పిన సినిమాలో గజరాజ్ అనేది కుంకి అని తమిళ్లో పెద్ద హిట్. ఫస్ట్ వీకే 21 crores షేర్ వచ్చింది. మన దగ్గర యాక్సెప్ట్ చేయలేదు ఆ కుంకి, ఆ సిస్టమ్ ఇక్కడ మనకు తెలియదు. సో ఫ్లాప్ అని అది బాగా నష్టాలు వచ్చినాయి. మీ అబ్బాయి విషయానికి వచ్చేటప్పుడు ఫైనల్గా కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే అడ్వాన్స్ తీసుకుని మొదలుపెట్టి మళ్ళీ ఆపి మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళి మొదలుపెట్టి ఆపి అన్న మాట ఒకటి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరు అలా జరగదు, అలా జరగడం కూడా కుదరదు. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని, నా సినిమా స్టార్ట్ చేసినాక ఇంకో సినిమాకి వెళ్ళటం అంటే జరిగే పని కాదు. అది నా సినిమా కంప్లీట్ అయినాక వెళ్ళాలి. నాకేదో గ్యాప్ వస్తే లేదు, అవతల ముందే కమిట్మెంట్ ఉంటే, ఇప్పుడు నా సినిమా 4వ సినిమా స్టార్ట్ అయింది. అది ఓపెనింగ్ మాత్రం 3వ సినిమాగానే ఓపెన్ అయింది. 3వ సినిమాకి ఓపెనింగ్ అయింది. ఫస్ట్ సినిమా నిన్ను చూడాలి, తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాకముందు మనది స్టార్ట్ అయింది. తర్వాత సుబ్బు స్టార్ట్ అయింది, సుబ్బు రిలీజ్ అయింది, స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది. అట్లా కమిట్మెంట్ ముందే ఉన్నాయి కదా. దాని ప్రకారంగా ముందు ఓపెనింగ్ అవ్వచ్చు, వెనక ఓపెనింగ్ అవ్వచ్చు, కానీ కమిట్మెంట్ ప్రకారమే షూటింగ్లు జరిగినాయి కదా. అంటే షూటింగ్ 10 రోజులు వచ్చాక వేరే సినిమాలు అలాగే జరిగినాయి కదా. నేను చేసినప్పుడు కూడా అంతే జరిగింది కదా. అది అప్పుడు నా 4వ సినిమా ముందు 10 రోజులు చేసాంగా. కానీ ప్రొడ్యూసర్కి అది చెప్పే కదా, మీకు ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీకు తెలియదు. మనం ప్రిపేర్ అయ్యే చేస్తాం కదా. మనం ప్రిపేర్ అయ్యే మనకంటే ముందు కమిట్మెంట్ ఉంది. ఆ సినిమా చేసినాక మన సినిమానే కదా చేసేది. అలాగే మనం 10 రోజులు వాళ్ళకి చేసి 10 రోజులు వీళ్ళకి చేసి అలాగే ఇస్తున్నారు కదా అందరూ. చాలా మంది హీరోలు ఇప్పుడు మన శ్రీను సాయి కూడా ఇంతే కదా. ఇప్పుడు మీ సినిమాకి నెలకు 10 రోజులు ఇస్తా ఇలా పద్ధతిలో కొన్ని వెళ్తున్నారు. లేదండి, ముందు కమిట్మెంట్ 14 డేస్ వాళ్ళది డిలే అయింది. తర్వాత సాహు గారు స్టార్ట్ అయింది. సాహు గారు స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ సినిమా ఉందని తెలుసు, ఇది కంప్లీట్ అయినాకే అది. నేను అప్పటికి అడిగా, ఇది ఆపేసి మీరు సంక్రాంతికి రిలీజ్ చేస్తానంటే నేను ఇది స్టార్ట్ చేయను అంటే, లేదండి మాది ఏప్రిల్ అని అన్నాకే ఇది డిసెంబర్లో కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేసాం. 10 రోజులు ఏం కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసాం. టోటల్లీ ఫినిష్. ఇంకొక 5 days చేస్తే సినిమా కంప్లీట్. భైరవం అయిపోయినాక సాహు గారితో ఫినిష్ చేస్తాం. 14 రీల్స్ సాహు 2 అయిపోతాయి. ఇంకో సినిమా స్టార్ట్ అయ్యి 50% అయిపోయింది. అది స్లో ప్రాసెస్, సీజీ వర్క్ చాలా ఉంది అందులో, అది జరుగుతూనే ఉంటుంది. అది ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం దాన్ని. సో ఓకే సురేష్ గారు, సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకో 25 ఏళ్ళు సినిమా నిర్మాతగా చేయాలని, మంచి మంచి సినిమాలు చేయాలని, పెద్ద హిట్లు కొట్టాలని, ఈసారి లోస్ కంటే అప్ ఎక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎంఏ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.